మలిదశ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర స్వరూపాన్నే మార్చేసింది. కొందరికి మోదం, మరికొందరికి ఖేదాన్ని మిగిల్చినటువంటి సందర్భాలు. అమరులైనటువంటి వాళ్ళకి నివాళులర్పిస్తూ ఒక అమరవీరులుగా చూస్తుంటే, ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాడి క్రియాశీలక ఉద్యమంలో పాల్గొన్నటువంటి మందల రాజురెడ్డి, భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి మందల సమ్మిరెడ్డి సుమతి దంపతుల ఒక్కగానొక్క కొడుకు, ఒక కూతురు, ఇద్దరు మాత్రమే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమ కొడుకు ఇక్కడ ఉద్యమ వీరుడిగా చూడాలనుకున్నారు. కానీ ఆ ఉద్యమం తర్వాత ఏమయ్యాడో ఇప్పటికీ ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ కుటుంబం 12 ఏళ్లుగా ఒక ఆవేదనపూరితమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళింది. కొడుకు లేడన్నటువంటి ఆవేదనతో ఆరోగ్యం క్షీణించి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం. ఉద్ధరిస్తాడన్నటువంటి కొడుకు ఇప్పటికీ జాడ లేకపోవడంతో ఆ కుటుంబ సభ్యుల దీనస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. ప్రస్తుతానికి ఉన్న ఒక్క కూతురు తండ్రి ఆరోగ్యాన్ని చూసుకోలేక తన అన్న కుటుంబ బాధ్యతలు మోయాల్సినటువంటి అన్న ఇప్పటి వరకు జాడ లేకపోవడంతో ఆ కుటుంబం మాత్రం ఒక ఆవేదన పూరితమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంతో ఉత్సవాలు చేస్తున్నారు. తెలంగాణ సాధించుకున్నటువంటి సంతోషాన్ని కూడా ఎవరి తోచిన రూపంలో వారు జరుపుకుంటున్నారు. కానీ ఈ కుటుంబం మాత్రం తమ కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలియక దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు వచ్చినా కానీ తమ కుటుంబంలో ఉన్నటువంటి దీన స్థితిని ఎవరికి చెప్పుకోలేక లోలోపనే మదన పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకు ఆ ఒక్క ప్రయత్నం కూడా ఫలించకపోవడంపై ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మందల రాజురెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, మనం ఆర్టీవీ ఒకసారి ఎక్స్క్లూజివ్గా వారి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి రాజురెడ్డి వాళ్ళ చెల్లి మమత మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఆ రోజు, తను ఎందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, తను వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు రాజురెడ్డి తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా ఉద్యమంలో అనేక మంది ఫెమిలియర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు తిరిగినటువంటి యువకుడిగా తను ఉద్యమంలోకి వెళ్ళాడు. కానీ చివరికి చూస్తే ఏదో ఒక స్వరూపం అయితే ప్రతి ఒక్క కుటుంబానికి తెలంగాణ ఉద్యమ స్వరూపం కనిపించింది. కొంతమందికి సంతోషం, మరికొంతమందికి ఇబ్బంది, ఎంతోమందికి అమరవీరుల కుటుంబాలకు తీరని దుఃఖసాగరంలోకి ముంచేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మీ కుటుంబంలో ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి. మీ సోదరుడు అమరుడయ్యాడా లేదా, ఉన్నాడా లేడా అన్నది కూడా ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న టైంలో అసలు ఎట్లాంటి పరిస్థితులు తెలంగాణ ఉద్యమంలో జరిగాయి, అసలు తను ఎప్పుడు తను ఇంటి నుంచి వెళ్ళాడు, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో మరి ఎక్కడ అదృశ్యమయ్యాడు, ఎప్పటి నుండి మీకు కనిపించకుండా పోయాడు? మా అన్నయ్య పేరు రాజురెడ్డి. తను 2013లో సార్ ఓయూలో అక్కడ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది సార్. తను అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేసేసాం, అక్కడే రూమ్లో ఉంటుండే. తర్వాత కొన్ని రోజులు అంటే తను అది ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది సార్. దానికి బాల్క సుమన్ వాళ్ళు, పిడమర్తి రవి వీళ్ళతో దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. ఉద్యమం చేసినప్పటి ఫొటోస్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియోస్, పేపర్ కట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి సార్. కాకపోతే 2013లో జూన్ 20 రోజు సార్ తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సార్. అంటే ఓయూకి వెళ్ళిపోయిన తర్వాత నుంచి తను కాంటాక్ట్లో లేడు సార్. అప్పటి నుంచి తను కాంటాక్ట్లో లేడు. వెళ్ళినా అని చెప్పింది సార్, కానీ తర్వాత నుంచి కాంటాక్ట్లో లేరు. తర్వాత మేము కొన్ని రోజుల తర్వాత అది కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అంటే అప్పుడేం లేకుండే సార్, వాళ్ళు పెద్దగా ఏం పట్టించుకోలేదు సార్. తర్వాత ఏమైంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొన్ని ఇయర్స్ గడిచిపోయినాయి సార్. అంటే ఉద్యమం జరిగింది, తెలంగాణ వచ్చింది, కానీ దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ మాకు మాత్రం నష్టం జరిగింది సార్. ఎందుకంటే మా అన్నయ్య ఉంటే తను ఒక మంచి మెరిట్ స్టూడెంట్ సార్. తను ఒక గ్రూప్స్ రాస్తే వచ్చే అంత టాలెంట్ ఉంది, చుట్టాలలో కానీ తన ఫ్రెండ్స్లో కానీ చాలా టాలెంటెడ్ సార్. ఎవరిని అడిగినా చెప్తారు. మళ్ళీ మంచి భక్తి, ప్రతిదీ తన దగ్గర నుంచి మంచి తప్ప చెడు అనేది తన దగ్గర ఉండే సార్. అంత మంచోడు సార్. అలాంటి వాడికి తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేటోడు తనే సార్. అలాంటిది తను లేకుండా పోయిండు. ఎక్కడికి వెళ్ళిండో తెలీదు, ఏమైందో తెలీదు. కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా లేదు సార్. ఎవరు కనీసం స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అన్డిటెక్టబుల్ కేసు అని చెప్పేసి కేసు క్లోజ్ చేసేది సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, అందరు చుట్టూ తిరిగాం సార్. బట్ నో యూజ్. వాళ్ళు ఏం పెద్దగా సరేనమ్మా చూస్తాం, పట్టించుకుంటాం, ఓకే అని చెప్పేసి వదిలేశారు, అంతే. అప్పుడు అది గంట వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు సార్. ఆయనే సరే అమ్మ మీ కుటుంబాన్ని ఆదుకోమన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్న వీళ్ళిద్దరికి నేను ఒక్కదాన్ని సార్. పెద్ద మాకు వెనకాల ప్రాపర్టీ ఏమీ లేవు సార్. మా అన్నయ్య మాకు పెద్ద ఆస్తి సార్ చెప్పాలంటే. తనకున్న టాలెంట్కి తను అసలు నిజంగా ఒక మంచి పొజిషన్కి వెళ్ళేటోడు సార్.
ఎవరిని అడిగినా చెప్తారు సార్ మా ఊళ్ళో మా అన్నయ్య గురించి, అంత మంచోడు, అంత టాలెంటెడ్ సార్. అలాంటిది అసలు వాళ్ళు అన్నయ్య లేడనే బాధ వాళ్ళను అసలు ఎంత కుంగదీసిందంటే అంత కుంగదీసింది సార్. ద సేమ్ టైమ్ మాకు వీళ్ళకు మనోవ్యధతోని మొత్తం రోగాల పాలైపోయిళ్ళు. నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, లంగ్స్ ఇన్ఫెక్షను, ప్యాంక్రటిస్ ప్రాబ్లమ్, అన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి సార్. అమ్మకి బ్యాక్ పెయిన్. ఇక ఈయనకు అసలు ఎంతసేపు మా నాన్న అన్నయ్య గురించి ఎక్కువ ఆలోచన, ఎక్కడికి వెళ్ళిండు ఏంది అని చెప్పేసి. ఏ రోజు నా గురించి పెద్దగా ఆలోచించరు, కానీ అన్నయ్య అంటే ఎక్కువ ఇష్టం వాళ్ళకి. అమ్మకైతే ఇక ప్రాణం అని చెప్పొచ్చు సార్. అలాంటిది ఎప్పుడు అన్నయ్య గురించే ధ్యాస, ఎప్పుడు అమ్మ పర్స్లో ఫోటో కూడా ఉంటాయి సార్. అంత ఇష్టం అన్నయ్య అంటే. అంత మంచోడు, ఎక్కడికి పోయిండో తెలియదు ఇప్పుడు, ఎట్లున్న అసలు ఏమీ తెలియదు. కనీసం ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటుందా అంటే అప్పుడున్న గవర్నమెంటు అంటే అప్పుడున్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఓకే అమ్మ చేస్తాం, మీ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి చెప్పారు. తర్వాత ఏమైంది, కొన్ని రోజులు అయిపోయింది. తర్వాత అక్కడ మా ఎమ్మెల్యే గారు మారిపోయారు. తర్వాత సత్యనారాయణ ఆ సారు ఓకే అమ్మ అని చెప్పేసి సీఎం ఆఫీస్కి లెటర్ పెట్టారు సార్. అంటే మాకు సంబంధించినప్పుడు కేటీఆర్ సార్ ఉన్నప్పుడు, కేటీఆర్ సార్కి పెట్టినప్పుడు ఏమైందంటే వాళ్ళు అది ఎంక్వైరీ చేయమని పంపించారు సార్. ఇంటికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు, ఎస్పీ ఆఫీస్ వాళ్ళు అందరూ ఎంక్వైరీ చేసేసారు. ఆర్డీఓ గారు అందరూ ఎంక్వైరీ చేసి కలెక్టర్ ఆఫీస్కి పెడితే కలెక్టర్ అప్పుడు భవేష్ మిశ్రా సార్ ఉండే, ఆయన సీఎం ఆఫీస్కి లెటర్ పెట్టారు సార్. అంటే అమరవీరుల కుటుంబం, వీళ్ళ కుటుంబానికి ఏమైనా చేయండి అని చెప్పేసి. ఈవెన్ కలెక్టర్ సార్ పెట్టి ఎమ్మెల్యే సార్ పెట్టినా కూడా మాకు ఏం అందలేదు సార్. అందుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాధ ఏంటంటే మా అమ్మ నాన్నని చూసుకోవడానికి అసలు అక్కడ సోర్స్ లేదు సార్. ఫస్ట్ వాళ్ళకు వచ్చే డిసీజెస్కి వాళ్ళని చూసుకోవడానికి మెయిన్గా వాళ్ళకి అన్నే లేడనే ఒక బాధ ఎక్కువైపోయింది. నాన్నకైతే ఇక విపరీతంగా ఇక రోజులు గడిచే కొద్దీ వాడు వస్తాడా రాడా, ఇక రాకపోతే ఎట్లా అనే బాధతోని వాళ్ళు ఘోరంగా కుంగిపోతున్నారు సార్. చెప్పకుండా రాత్రులు నిద్ర పట్టకుండా కూర్చొని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి సార్. వాడు ఉంటే అసలు ఇప్పుడు ఇట్లా ఉండకపోతుండే మా ఫ్యామిలీ. ఒక మంచి వాడు ఉంటే అసలు వేరేలాగా ఉండే సార్ మేము. వాళ్ళు లేకపోయేసరికి ఇంత ఘోరంగా అయిపోయింది సార్ మా పరిస్థితి. ఓకే, అసలు ఇప్పటివరకు ఏంటంటే ఏమయ్యాడు అనుకుంటున్నారు? ఎందుకంటే ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అసూలు బాసులు, కొంతమంది ఒక్కొక్కరు బుల్లెట్ల గాయాలైన, రబ్బర్ బుల్లెట్ల గాయాలైన, తెలంగాణ కోసం కొంతమంది ఒంటి మీద కిరోసిన్ పోసుకొని కూడా బలవన్మరణాలకు పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఆవేదనతోటి కొంతమంది ఇక్కడ బలవన్మరణం చెందడం, ఇటువంటి అన్ని కొన్ని జరిగినాయి. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇది ఎక్కడ డిఫరెంట్గా కనిపిస్తుంది. కానీ తను ఎక్కడికన్నా వెళ్ళాడా, లేకపోతే ఎవరి మీద అనుమానం ఉందా, లేకపోతే ఏం జరిగిందన్నదే ఒక క్యూరియాసిటీ కనిపిస్తుంది. మరి ఎవరైనా తనని గిట్టని వాళ్ళు, ఎవరైనా ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఎవరైనా మరి తెలంగాణ వాదులు కాకుండా ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా ఏమన్నా గొడవలు కానీ ఏదో ఒక సందర్భం జరుగుతూ ఉంటుంది కదా. మరి అట్లాంటిది ఏదీ లేకుండా ఇప్పటివరకు కనిపించకపోవడానికి మీకేమనిపిస్తుంది అసలు? ఎందుకంటే అంత మంచోడు అని చెప్పి అంటున్నారు, ఎవరితోటి వైరం లేదంటున్నారు, తెలంగాణ కోసమే తను బతకాలనుకున్నాడు. మరి అట్లాంటప్పుడు ఏమయ్యాడన్నది మీ ఆలోచన? ఎందుకంటే తను ఏ సందర్భాల్లో కనీసం ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటారు, ఈ టైంలో నేను వస్తున్నా అని చెప్పి అంటూ ఉంటారు. మీరు చివరిసారి తను ఎప్పుడు మాట్లాడాడు, ఆ తర్వాత మీకున్నటువంటి సమాచారం ప్రకారం ఏమేమి జరిగింది? అంటే అప్పుడు సార్ 2013లో అప్పుడు నేను అది వెళ్ళిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత వెళ్ళినా అని చెప్పేసి చెప్పింది సార్. ఓయూలో ఉన్నా అని చెప్పింది సార్. తర్వాత నుంచి మా కాంటాక్ట్లో లేడు సార్. కాకపోతే అన్నయ్య అప్పుడు అంటే అక్కడే అది ఉద్యమంలో మాత్రం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిండు సార్. జైలుకి వెళ్ళిండు, అక్కడ చెర్లపల్లి జైలుకి వెళ్ళిండు, అక్కడ అది దెబ్బలు తిని హాస్పిటల్ పాలైండు. ఇవేవి మాకు అంతగా చెప్పకపోయాయి సార్. తర్వాత ఇట్లా పేపర్లో వచ్చినప్పుడు ఇట్లా మీ కొడుకు ఇట్లా పేపర్లో వచ్చిండు, జైలుకి వెళ్ళిండు కదా, మీ ఇట్లా వెళ్ళిండు కదా అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్తే మాకు తెలిసింది. అప్పుడు అసలు జైలుకి వెళ్ళిన విషయం కూడా మాకు చెప్పలేదు. తర్వాత మళ్ళీ మేము చూసినప్పుడు పేపర్స్ అసలు ఏమైంది ఏందని చెప్పేసి మేము మళ్ళీ ఇన్వెస్టిగేషన్ లాగా పేపర్స్ ఎత్తుకడం అవన్నీ చేసినప్పుడు తను జైలుకి వెళ్ళిన విషయం, ఉద్యమంలో అంతా యాక్టివ్గా పార్టిసిపేషన్, ఇవన్నీ తెలిసినాయి సార్. మళ్ళీ బాల్క సుమన్ సార్తోని, పిడమర్తి రవి వీళ్ళతోనే ఎక్కువ ఉన్నాడు సార్ ఓయూలో ఉన్నప్పుడు. అసలు ఏమైందన్న విషయం తెలియదు సార్. కాకపోతే ఉద్యమంలో మాత్రం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిండు. అక్కడే ఏమైందో కూడా తెలియదు సార్ మాకు ఇప్పటివరకు. బాల్క సుమన్కి అలాగే పిడమర్తి రవికి తన ఫెమిలియర్ పర్సన్ ప్లస్ దగ్గర ఉండి వాళ్ళతో తిరగడని చెప్పారు. వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే తనతో పాటు తిరిగినటువంటి ఒక తెలంగాణ ఉద్యమకారుడు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. మరి వాళ్ళు ఏమైనా స్పందించిందా తన మిస్సింగ్ మీద? లేదు సార్, నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు సార్. మా ఎమ్మెల్యే దగ్గరికి, మా ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారు, తర్వాత ఇప్పుడు సత్యనారాయణరావు గారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్. వీళ్ళే ఓకే అమ్మ మీ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఒక వెలితైతుంది, సో మేము దాన్ని ఎంతో కొంత ఇప్పుడు తెలంగాణ అంటే లీగల్గా ఒక పర్సన్ 7 years అంటే మన ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయిన తర్వాత 7 years కంప్లీట్ అయింది అనుకోండి, ఈక్వల్ టు డెత్ అని చెప్పేసి చెప్పారు.
సో నేను అమరవీరులా గుర్తించేసి మీ ఫ్యామిలీకి ఏమన్నా ఇస్తామని చెప్పేసి అప్పుడు వెంకటరమణారెడ్డి గారు అన్నారు, ఇప్పుడు సత్యనారాయణ సార్ కూడా అన్నారు సార్. ఇప్పుడు గుర్తించిన తర్వాత ఎవరు కూడా గుర్తిస్తారు, కానీ అసలు ఏం జరిగిందని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది కదా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ వాళ్ళ మీద ఉంటుంది కదా. అసలు ఏందో తెలియకుండా ఇప్పుడు మిస్సింగ్ అనేటువంటిది చెప్పాలంటే దానికి కారణం కూడా ఒక రీజన్, తనంతట తాను వెళ్ళిపోతే, లేకపోతే ఇంకేమన్నా జరిగితే, లేకపోతే ఎవరైనా హత్యాయత్నం చేస్తే, ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక కంక్లూజన్కి రావాలి కదా. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా సార్. మేము ఆల్రెడీ చెప్పాము, అక్కడ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాము సార్. చెప్పిన తర్వాత ఓయూ వాళ్ళు మాకు క్లూస్ ఏం లేవని చెప్పేసి అన్డిటెక్టబుల్ కేసు అని చెప్పేసి కేసు క్లోజ్ చేశారు సార్ వాళ్ళు. చేసిన తర్వాత భూపాలపల్లి వాళ్ళు కదా సార్, యాక్చువల్లీ భూపాలపల్లిలో మేము కంప్లైంట్ ఇచ్చాం, అది ఓయూకు వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు అన్డిటెక్టబుల్ కేసు అని చెప్పేసి దాన్ని అది క్లోజ్ చేశారు సార్. అంతమించి వాళ్ళు ఏం చెప్పలేదు సార్, అసలు ఏమైండు ఏంది అని చెప్పేసి మాకేం లేదు. ప్రూఫ్స్ లేవని చెప్పి అంటున్నారు, కానీ తెలంగాణ ఉద్యమంలో అసలు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారన్నటువంటి నమ్మకం మీకుందా? ఏమో సార్, కరెక్ట్ నాకైతే ఐడియా లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు పిడమర్తి రవి, బాల్క సుమన్ వాళ్ళతో తిరిగారు, ఇప్పుడు వాళ్ళను కూడా కలవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ సేఫ్ జోన్లో ఉన్నారు, మరి మీ అన్నయ్య మాత్రమే ఎందుకు మిస్ అయ్యాడు అన్నది కూడా ప్రతి ఒక్కరిని వేధించే ప్రశ్న. అసలు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగినా కానీ ప్రతిదీ, ఇప్పుడు పశువులు మిస్ అయినా కానీ ఎక్కడ మిస్ అయినా తెలుసుకునేటువంటి వ్యవస్థ ఉంది. కానీ ఒక మనిషి, అందులో ఉద్యమకారుడు, వీళ్ళందరూ అందరూ ప్రతి ఒక్కరికి అమరులైనటువంటి వాళ్ళని గుర్తించారు, ఎక్కడెక్కడ ఏ సంఘటన అనేది గుర్తించు, కానీ మిస్సింగ్ అవ్వడం అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉన్నది. గుర్తించకపోవడం వెనుక వీళ్ళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ నెగ్లిజెన్స్ ఏమన్నా ఉందనుకుంటున్నారా? నిజంగా వీళ్ళు తిరిగిన తర్వాత మొత్తం అన్ని పర్యవేక్షించిన తర్వాత అన్డిటెక్టబుల్ కేసు అని చెప్పడానికి కూడా ఏ ప్రయత్నం చేశారనేది కూడా కావాలి కదా. అవును సార్, అంటే వాళ్ళు ఏం చేశారో తెలియదు సార్. వాళ్ళు మేమైతే చాలా టైమ్స్ వెళ్ళాము, హైదరాబాద్కి వెళ్ళి పిఎస్కి వెళ్ళాము సార్, ఓయూ పిఎస్కి వెళ్ళాము, వెళ్ళి మామూలుగా అడిగాము, సరే అమ్మా చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు, అంతే సార్. మాకు దానికి మేము ఇట్లా ఎంక్వైరీ చేసినాం, ఏం చేసినాం వాళ్ళు ఏం చెప్పలేదు సార్ మాకు. హైదరాబాద్కు వెళ్ళినటువంటి వాళ్ళు బాల్క సుమన్ కానీ, పిడమర్తి రవిని కానీ, వీళ్ళ కాంటాక్ట్లు ఎందుకు ఇప్పటిదాకా మీరు వారిని కలవలేదు? అంటే ఫ్రెండ్ అంటే ఇక్కడ ఉంది చూడండి సార్, ఫొటోస్ ఉన్నాయి చూడండి, ఫొటోస్ ఇందులో బాల్క సుమన్ సార్ వాళ్ళతో దిగిన ఫొటోస్ ఇవన్నీ సార్. అంటే అప్పుడు ఉద్యమం టైంలో చేసిన ఫొటోస్ అండి ఇవన్నీ. ఓకే, అంటే మా ఎమ్మెల్యే సార్ వాళ్ళు ఓకే వాళ్ళే చూస్తారు కదా సార్, వాళ్ళని కాంటాక్ట్ చేసేంత మాకు లేదు కదా సార్ లాంగ్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత మాట్లాడేంత కూడా లేదు కదా సార్ మాకు. ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది, మరి 12 ఏళ్లలో మరి ఇప్పటి వరకు ఏ అధికారి కానీ లేకపోతే ఏ నాయకుడు కానీ మీకు న్యాయం చేస్తా అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఏం జరగలేదు సార్ మాకు ఇప్పటి వరకు. ఎటువంటి జస్ట్ ప్రతి ఒక్కరు అయ్యో పాపం, అయ్యో అలా జరిగిందా, సరే అమ్మ చూస్తాం, ఓకే అమ్మ మేము చూసుకుంటాం అని అంతవరకే. ఓకే అమ్మ మాకు చేతనైంది ఏదో ఒకటి మీకు హెల్ప్ చేస్తాం అని అనడం వరకే, కానీ మా కుటుంబానికి ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. మరి ఓకే, ఇప్పుడు 12 ఏళ్ల నుండి ఇంత ఇబ్బంది మనోవేదన పడుతున్నారు, ఎప్పుడు వస్తాడో అన్నటువంటి ఒక ఎదురు చూపులు అయితే కనిపిస్తున్నాయి. మరి మీకు న్యాయం కావాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా, మరి ఎట్లాంటి న్యాయం అయితే మీకు ఈ బాధ నుండి ఉపశమనం పొందుతారు మీరు? మెయిన్గా మా అమ్మ నాన్నని చూసుకోవడానికి నాకు ఒక సోర్స్ ఉండాలి సార్. వాళ్ళకి అక్కడ ఏం లేదు సార్ ఊళ్ళో. మొన్ననే రీసెంట్గా ఇంద్రం ఇల్లు వచ్చింది సార్, వాళ్ళకి ఇల్లు కూడా లేదు సార్. నాన్న పేషెంట్, రెగ్యులర్గా ఆయనకు ఎవ్రీ మంత్ 8,000 to 10,000 మెడిసిన్స్ సార్ ఇక్కడ ఉన్నాయి. అది లాస్ట్ టైం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ప్యాంక్రాటిస్ ఖరాబ్ అయినాయి సార్. ఆయన టోటల్ పేషెంట్, ఆయన ఎప్పుడు పడుకొని ఉండమే తప్ప ఇంకో పని ఏం చేయలేడు సార్. ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేది సార్. అంతకుముందు కూడా బీపీ షుగర్ ఉంటుండే, ఆయనకు పక్షవాతం వచ్చిపోయింది సార్. ఆయనకు అన్ని ప్రాబ్లమ్స్ మెయిన్గా అంతకుముందు ఒక 10 years బ్యాక్ వరకు ఆయనకి ఏం లేదు సార్, అన్నీ బాగుండే. 10 years నుంచి ఒకదాని తర్వాత ఒకటి మెయిన్గా అన్నయ్య బాధ. అన్నయ్య కోసం నాన్న చాలా టైమ్స్ తిరిగింది సార్, హైదరాబాద్కి ఇక్కడికి ఎక్కడెక్కడికో తిరిగింది సార్ నాన్న. కానీ అప్పుడు అన్నయ్యది ఆచూకేం దొరకలేదు. తర్వాత ఏమైంది, అమ్మ కూడా పేషెంట్ అయిపోయింది. వాళ్ళని చూసుకోవడానికి నాకు ఒక సోర్స్ కావాలి సార్. అట్లా తెలంగాణ అమరవీరులకు గుర్తించి వాళ్ళకి ఇచ్చే దానిలో వాళ్ళకి ఏమైతే ఇస్తారో అది కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాను సార్. గవర్నమెంట్ ఆఫీసర్లు, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు, ఎస్పీ ఆఫీస్ వాళ్ళు అందరు వచ్చింది సార్. అందరు వచ్చి ఇంటికి వచ్చి మరీ ఎంక్వైరీ చేశారు సార్. లోకల్గా ప్రాపర్గా వచ్చి మరి తను రియలా కాదని చెప్పేసి ఎంక్వైరీ చేశారు. తెలంగాణ ఉద్యమకారికి సంబంధించి ప్రతిదీ, మా అన్నయ్యకి సంబంధించి ప్రతి డీటెయిల్ తెలుసుకున్నారు సార్. ఒక ఆర్డీఓ సార్ ఓకే చేసిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి సీఎం ఆఫీస్కి పెట్టిల్లు సార్. ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే సార్ కూడా సీఎం ఆఫీస్కి పెట్టిల్లు సార్. ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు ఒక ప్రజాప్రతినిధి పెట్టినా కూడా ఒక ఉద్యమకారుని కుటుంబానికి ఇప్పటివరకు ఏం అందలేదు సార్. ఒక కలెక్టర్ చెప్పినా పట్టించుకోలేదు, ఒక ఎమ్మెల్యే రాసినా కూడా పట్టించుకోలేదు. పేపర్లు చాలా వచ్చాయి, పేపర్లలో చాలా పేపర్లలో ఇచ్చారు.
టీవీలో వచ్చాయి. అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు సార్. ఎవ్వరు ఏం పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పటికైనా కూడా మా కుటుంబాన్ని కొంచెం ఆదుకోండి సార్. ఇప్పుడు మీ నాన్నకు హాస్పిటల్‌కి తీసుకెళ్లాలంటే గూడా ఇప్పుడు తలకు మించిన భారం అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఇబ్బందులు. మరి అట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? మరి ఆర్థికంగా మీకు ఉన్నటువంటి పొజిషన్ ఏంటి? సార్ మాకు యాక్చువల్లీ ఏం లేదు సార్. హ్మ్. నాన్నకి ఇప్పుడు 59 ఇయర్స్ సార్. నాన్నకి పెన్షన్ కూడా ఏం లేదు సార్. పెన్షన్ కూడా ఏం పెట్టలేదు. ఇప్పుడు రీసెంట్‌గా అప్లై చేయాలి సార్. అయితే నాన్నకు మొన్న జనవరి 26 రోజు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అసలు మొత్తం కోమాలో ఉన్నాడు సార్ 3 డేస్. ఎంజిఎంకి తీసుకెళ్ళాం సార్. మా దగ్గర అప్పుడు మనీ లేవు. ఎంజిఎంకి తీసుకెళ్ళాను సార్. ఎంజిఎంకి తీసుకెళ్ళిన తర్వాత కొంతవరకు ఓకే కోమా నుండి బయటకు వచ్చిండు. కానీ కంప్లీట్‌గా కోలుకోలేదు సార్. కోలుకోకపోతే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్ళాం సార్. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు దానికి ట్రీట్మెంట్ చేశారు. కొంచెం సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది, తనకి లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చి అప్పటికప్పుడు జస్ట్ మేము ఓపీ చూపిద్దామని పోతే వాళ్ళు డైరెక్ట్ ఐసీయూలో పెట్టారు సార్. ఐసీయూలో పెడితే నాన్నకి అసలు ఆ ట్రీట్మెంట్‌కే ఫుల్ మనీ ఖర్చయింది సార్. దాదాపు 3-4 లాక్స్ వరకు నాన్న ట్రీట్మెంట్‌కే అయింది సార్. ఇంకా ఎక్స్ట్రా నాన్నకి ఎప్పటినుంచో నాన్నకు అమ్మకి ఇద్దరికి హెల్త్ ఇష్యూస్ ఎప్పటినుంచో దాదాపు 10 లాక్స్ వరకు ఇప్పుడు అప్పులే ఉన్నాయి సార్ మాకు. అవన్నీ అసలు ఎట్లా తీర్చాలో కూడా తెలియదు. నాకు తీర్చడానికి అసలు వేరే సోర్స్ కూడా లేదు సార్. మొన్న మాకు ఇల్లు కూడా లేకుండే. మొన్న రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ ఇందిరమ్మ ఇల్లు పెడితే ఇప్పుడు బలేడని చెప్పేసి ఫాస్ట్‌గా ఇల్లు కట్టేశాం సార్. అసలు ఎటువంటి ఆధారం లేదు సార్. ఏమన్నా అంటే నాన్నకి అసలు ఇప్పుడు మళ్ళీ ఎవ్రీ మంత్ కూడా ఇప్పుడు ప్యాంక్రాటిస్ కూడా ఖరాబ్ అయిందని సార్. అంటే లివర్లో ప్రాబ్లం ఉంది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి. దానికి ఒక సర్జరీ అవసరం అంట సార్ ఇప్పుడు. సర్జరీ అవసరం అంట. ఇప్పుడు దానికి కూడా అసలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అది ఆరోగ్యశ్రీలో కూడా లేదంట గాల్ బ్లాడర్ స్టోన్స్కి సర్జరీ. ఇప్పుడు అది ఎట్లా ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఉన్న మనీ అంతా అయిపోయి అప్పులు తీసుకొచ్చి పెట్టినాం. ఇప్పుడు వేరే అప్పు ఇచ్చే వాళ్ళు కూడా లేరు సార్. అట్లుంది సిచ్యువేషన్. ఫుల్ అప్పులు అయినాయి. అసలు వాళ్ళని ఎట్లా చూసుకోవాలో నాకు అసలు ఫస్ట్ ఏం సోర్స్ లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూసుకోవడానికి అక్కడ అమ్మడానికి ల్యాండ్స్ అవేమీ లేవు సార్. ఎట్లా చూసుకోవాలో తెలియట్లేదు. ఓకే. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డప్పటికీ ఆర్థికంగా కూడా ప్రభుత్వం కొంతమందిని ఆదుకుంది. మరికొంతమంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు కూడా ముఖ్యంగా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉద్యమంలో పనిచేయడం తెలంగాణ కోసమే, నా తెలంగాణ అని ఆలోచించినటువంటి రాజురెడ్డి తెలంగాణ కోసం ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. కానీ ఆ తెలంగాణ ఉద్యమమే తమ కుటుంబం పాలిట శాపంగా మారిందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళలో వ్యక్తమవుతుంది. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.